చాలామంది సినిమా మీద ఉన్న పిచ్చి ప్యాషన్స్తో వాళ్ళ అమౌంట్ ఖర్చు పెట్టేసుకుని పొలాలు అవి ఇవి అమ్మేసుకుని చిన్న సినిమాలు తీసేసి ఎలా రిలీజ్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అనేది తెలియక చాలామందికి లంచాలు ఇచ్చుకొని మోసపోయి వాళ్ళ సినిమాని ఫైనల్గా ఒక ఆర్టిస్ట్లో పెట్టేసుకొని ఒక కబోర్డ్లో పెట్టి పొద్దున్న లేచి దానికి పూజ చేసుకొని ఉందా లేదా చూసుకొని అదే కబోర్డ్లో పెట్టేసుకొని ఉన్న పరిస్థితులు ఉంటున్నాయి. ఇప్పుడు మీరు చాంబర్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. ఒకవేళ గెలిస్తే ఈ చిన్న సినిమాల రిలీజింగ్కి సంబంధించి ఎలాంటి స్టాండ్ తీసుకోబోతారు? గెలిచినా గెలవకపోయినా కూడా ఆల్రెడీ నేను ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ సినిమాలు ఏవి ఆగవు, రెవెన్యూ జనరేషన్ అన్నీ క్రియేట్ చేయడం అనేది ప్యారలల్గా. ఇప్పుడు కమింగ్ టు సినిమా, మన సినిమా థియేటర్ రిలీజ్ అంటే చిన్న సినిమాలకు జనాలు సరిగా రావడం లేదు. కానీ ఏంటంటే మంచి కంటెంట్ ఉంటే వస్తుంది అంటున్నారు. కానీ ఆ కంటెంట్ పుష్ చేయడానికి మీడియా సపోర్ట్ చేయట్లేదు చిన్న సినిమాకి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇప్పుడు వాంటెడ్ మనము ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వచ్చి ఇదంతా మనము డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. నేను ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడైతే మన సోషల్ మీడియాని అయితే దగ్గరికి తీసుకుందో అప్పటి నుంచి డెవలప్ అవుతుంది. స్టార్టింగ్లో ఇంతమంది కూడా లేరు. స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. సో మన ఫ్యామిలీ డెవలప్ అయిపోయింది అనుకోండి, చిన్న సినిమా ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. మేజర్గా థియేటర్ల విషయం పక్కకు పెడితే ఫస్ట్ పబ్లిసిటీ లేదు సినిమాకి. ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రమోట్ చేయాలంటే ఇప్పుడు కొన్ని పిఆర్ఓస్ కావచ్చు, మీడియాస్ కావచ్చు, లంచం లేనిది వాళ్ళు ప్రమోట్ చేయట్లేరు. ఎంతో అంత లంచాలు తీసుకుంటున్నారు. సో అలాంటప్పుడు జనాలకు ఎలా వెళ్తాయి చిన్న సినిమాలు? అదే చెప్పేది. ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే ₹1,00,000 అవుతుంది. ₹1,00,000 చిన్న సినిమా ప్రొడ్యూసర్ పెట్టుకోగలడా? అప్పటికే ఆరిపోయి ఉంటాడు. ఎట్లా పెడతాడు? ఎన్ని ప్రెస్ మీట్లను పెడతాడు? ఎన్ని లక్షలను ఖర్చు పెడతాడు? అదే పెద్ద ప్రాబ్లం. మేజర్ ప్రాబ్లం అక్కడే ఉంది. అసలు నీ సినిమా థియేటర్కి వచ్చిందని తెలియకపోతే నీ సినిమాని ఎవడు చూస్తాడు? ఎవరు జనాలు వస్తారు? ప్రాబ్లమ్స్ అక్కడే ఉన్నాయి. వాటిని షార్ట్అవుట్ చేయడానికి ఈ సినిమా ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసింది. ఇక్కడ మీకు ఎవరికైనా పిఆర్ వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. డైరెక్ట్ ఇంటరాక్షన్, ప్రొడ్యూసర్తో డైరెక్ట్ ఇంటరాక్షన్. మీ ప్రతి రూపాయి మీ జేబుకి వస్తుంది, పిఆర్ వాళ్ళు జేబుకి వెళ్ళదు. వెళ్ళనివ్వను కూడా. ఈసారి బలవంతంగా వెళ్ళనివ్వట్లేదు నేను. సో డైరెక్ట్గా మీడియాకి ప్రతి రూపాయి చెందాలి. ఇది నా ప్యూర్ మైండ్ అనమాట. ఎంతమంది ఎన్ని నెగిటివ్ అనుకున్నా కూడా సంబంధం లేదు, పట్టించుకోను కూడా. నా మీడియాకి ప్రతి రూపాయి వాళ్ళ జేబుకి వెళ్ళాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి. ఈ ఇంటెన్షన్తో వెళ్తున్నాను. దానివల్ల ఏంటంటే మీరు బాగుపడతారు, మీ ద్వారా చిన్న సినిమా బాగుపడుతుంది. పబ్లిసిటీ మీరు ప్యూర్లీ ఓపెన్ హార్టెడ్గా ఇస్తారు. మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకోండి. ఒక్కొక్కటి ఉంటాయి. మీ ఇండివిజువల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడుతున్నారా? నేను మాట్లాడుతున్నాను. సో మీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయితే ప్యూర్లీ మీరు వర్క్ చేస్తారు, చిన్న సినిమా కోసం వర్క్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా సర్వైవ్ అవుతాం మనం. పబ్లిసిటీ అయిందనుకో థియేటర్లు ఇవ్వకుండా అవుతారు. దానికి ముందు వారణాసులు అంటే అసలు అవుతాయా? సింపుల్. మళ్ళీ సినిమా మనము థియేటర్కి వెళ్దాం అలా చిన్న సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్దాం. మీరందరూ సపోర్ట్ కావాలి, మేజర్గా మీ సపోర్టే కావాలి. అండ్ అలాగే ఇప్పుడు రాజకీయాలు అంటే చాంబర్ ఎలక్షన్స్ కాదు, పొలిటికల్స్. ఇప్పుడు మీరు రాజకీయాలకు రావడానికి గల కారణం ఏంటిది? ఒకవేళ అది మీ అంబిషన్ కింద తీసుకుని వచ్చారా, లేదంటే రెస్పాన్సిబిలిటీ కింద తీసుకుని వచ్చారా, ఏంటిది? లేదు సార్, అంటే నేను హైదరాబాద్ ట్రైన్ ఎక్కేటప్పుడు, నేను ట్రైన్ ఎక్కి వచ్చా, బస్ ఎక్కి కాదు, ట్రైన్ ఎక్కి వచ్చేటప్పుడే 3 ఫిక్స్ అయిపోయాను. నేను 3 ప్రొఫెషన్స్ ఫిక్స్ అయిపోయాను. ఆ 3 ప్రొఫెషన్స్లో నేను లైఫ్ లాంగ్ ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఒకటి మీకు తెలుసు, సినిమా ఇండస్ట్రీ నా చివరి వరకు నా జర్నీ ఉంటుంది. రెండవది వచ్చేసి పొలిటికల్ ఏంటంటే పొలిటికల్ నేను ఎంత ప్యూర్గా ఉన్నా అనేది కూడా చెప్తాను. 3వ ప్రొఫెషన్ చెప్పి అది చెప్తాను నేను. 3rd ప్రొఫెషన్ వచ్చేసి షేర్ మార్కెట్లో నేను చాలా కీలకంగా ఉన్నాను. సో ఈ మూడిట్లో ఏంటంటే ఫస్ట్ పబ్లిసిటీ కావడానికి, నేను ఫేమ్ కావడానికి నాకు ఏం కావాలి? సినిమా ఇండస్ట్రీ నాకు ఉంది. నేను ఎలాగైనా ఫేమ్ అవుతాను, నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. అది ఆపలేరు ఖచ్చితంగా. నేను పాదరసం టైపు, ఎటైనా దూరిపోతుంటాను. ఇటు లేదనుకో ఇటు వస్తాను, అటు లేదనుకో ఇటు పోతుంటాను. ఖచ్చితంగా నేను బయటకు వచ్చేస్తాను. ప్యూర్, ఎవరు ఆపలేరు. అది పబ్లిసిటీ కావాలంటే నాకు సినిమా ఇండస్ట్రీ ఉంది. డబ్బులు కావాలంటే మీరు ఇందాక ఆకాశం బొక్కెట్టే అంటారు చూడు, షేర్ మార్కెట్లో మీరు ఊహించని డబ్బులు ఉన్నాయి. తీసుకున్నోడికి తీసుకున్నంత తీసుకోలేరు చాలామంది. మేజర్ ప్రాబ్లం ఏంటంటే అక్కడ అందరూ పోగొట్టుకుంటూ ఉంటారు. వారణాసూర్య ఇక్కడే కాదు, అక్కడ కూడా గెలిచాడు. లక్షలు కాదు. నేను ఇక్కడ కూర్చున్నా కూడా నా మొబైల్ పనిచేస్తూనే ఉంటుంది, మనీ జనరేషన్ చేస్తూనే ఉంటుంది. అది అర్థమైందా? సో దాని టెక్నిక్స్ తెలిస్తే దాంట్లో లెక్క వేరుంటుంది. డబ్బులకి నాకు షేర్ మార్కెట్ ఉంది, పబ్లిసిటీకి సినిమా ఇండస్ట్రీ ఉంది. నాకు ఇంకేం కావాలి రాజకీయాల్లో? జనాలకు ఏదైనా చేయాలి, ఇంతే. క్లారిటీ ఉంటే కరప్షన్ ఉండదు అక్కడ.
పొలిటికల్గానే కరప్షన్ చేయాలనుకో అవసరం లేదు, నాకు అవసరం లేదు, అది డబ్బులే అవసరం లేదు, అవసరం అయితే నేనే డబ్బులు ఇస్తా, కానీ జనాల కోసం ఏదైనా చేద్దాం. చివరిలో మనం ఇంత బతుకుతాం, చివరిలో పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం చెప్పండి? నువ్వు పోయేటప్పుడు నీ డబ్బులు వస్తాయా, నీ ఆస్తులు వస్తాయా, ఏమైనా వస్తాయా? మనం చేసే మంచే మన వెంట వస్తుంది. సింపుల్ థింగ్, అదే నాకు కావాలి. ఆ నలుగురు మోసేటప్పుడు వారణాసూర్య గొప్పోడరా అంటే చాలు నాకు. చనిపోయినప్పుడు పాడి మీద మోసేటప్పుడు వారణాసూర్య గొప్పోడరా అంటే చాలు, నలుగురు నా వెంట వస్తే చాలు. థ్యాంక్ యూ సార్, మేము మోసేట్టు చేస్తా. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. లేదు లేదు, నేను అది కూడా పాజిటివ్ తీసుకుంటాను. నా చావుని నేను డిసైడ్ అయ్యే ఎన్ని చేస్తున్నాను, అంత క్లియర్గా. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమొచ్చినా మంచిగా చేస్తా. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. మీ బ్యానర్లోని చాలా మంది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తా అన్నారు కదా, మరి ఇప్పుడు ఏ క్యారెక్టర్ లేకుండా ఒక ఏ సినిమా తీసుకొచ్చారు కదా, అదే ఒక స్టైల్. ఆ సినిమాని ఎంకరేజ్ చేస్తే మరి ముందు ఆర్టిస్ట్ పరిస్థితి ఏంటి సార్? అంత సీన్ లేదమ్మా. ఏ పూర్తిగా అందరి చేతుల్లో రావడానికి సంవత్సరాలు టైం పడుతుంది. బేసిక్ స్టేజ్లో ఉన్నాం మనం. ఆ మనిషి ఏంటంటే రోజు 24 గంటలు అక్కడే తింటాడు, అక్కడే పడుకుంటాడు, అక్కడే స్నానాలు కూడా చేస్తాడు, ఏ దగ్గరే చేస్తాడు. అందువల్ల సినిమా బయటకు వచ్చింది. అంటే మీరు ఒకరికి అవకాశం ఇచ్చారు కదా, ఇలా ఇస్తారని చెప్పేసి అలాగా పుట్టగొడుగులా చేయరు తీసుకున్నామండి, అట్లా కూడా ఇస్తాను. మన దగ్గర సినిమాలు కొదవేంటి, ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి సార్? ఏం లేదు మన దగ్గర. ఏంటి చీమలు పుట్ట సినిమాలు. మీరు చెప్పండి, మీరు టెక్నీషియనా, ఆర్టిస్టా, యూట్యూబర్, అంతేనా? సో ఇన్ కేస్ మీరు టెక్నీషియన్గా మీరు స్టార్ట్ అవ్వాలనుకుంటే, యాజ్ అ డైరెక్టర్గా స్టార్ట్ అవ్వాలంటే ఎన్ని సినిమాలు చేయండి. ఎవరికి కాంపిటీషన్ ఉండదు ఇక్కడ. తన సినిమాలు తను చేస్తుంటాడు. మీరు డైరెక్టర్ అయితే మీ సినిమాలు మీరు చేస్తుంటారు. ఇక్కడ ఎన్ని సినిమాలు అయినా చేయొచ్చు, అన్లిమిటెడ్, 0 బడ్జెట్ కాన్సెప్ట్లో. మరి అయిపోయింది, సింపుల్. ఎన్ని క్యారెక్టర్లను చేయండి, ఉన్నారు కదా డైరెక్టర్స్, వస్తూనే ఉంటారు. డిఫరెంట్ అనౌన్స్మెంట్ జరుగుతుంటాయి ఈసీ ఫ్యామిలీలో. ఎవరి పనులు వాళ్ళవే. ఇప్పుడు మనకి షూట్ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టామా, అక్కడ ఆల్రెడీ నిరజాన షూట్ జరుగుతుంది. వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, దేని పని అంతే అంతే అట్లా. సార్ నమస్కారం సార్. ఎక్కడ సార్? మీరు తెలంగాణలో పోటీ చేస్తున్నారా, ఆంధ్రాలో పోటీ చేస్తున్నారా ఎమ్మెల్యేగా? తెలంగాణ. ఎక్కడండి తెలంగాణ? చెప్తాం, చెప్తారంటారు కదా. ఇది పొలిటికల్గా సార్ ఆన్ టైంలో అనౌన్స్మెంట్ చేయాలి, లేకపోతే అంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఇప్పుడు నేను ఒక నియోజకవర్గం ఫైనల్ చేశాను అనుకోండి, నాకంటే ముందు రాజకీయం వెళ్ళిపోతుంది అక్కడికి, నన్ను నెగిటివ్ చేయడానికి. ఎందుకంటే స్వతహాగా నాకు సోషల్ మీడియాలో నా మీద జరిగినంత ట్రోల్స్ వేరే ఎక్కడ జరగవు. మీకు ఇంకా కనెక్ట్ అవ్వలేదు, కానీ నా మీద భయంకరమైన ట్రోల్స్ ఉంటాయి. మీకు ఇంకా కనెక్ట్ అవ్వలేదు అంతే. నా కోసం ట్రోల్స్ చేయడానికే 15 ఛానల్స్ పెట్టుకొని కూర్చున్నారు జనాలు, తెలుసా? 15 ఛానల్స్ కేవలం నా మీద వీడియోలు చేస్తూ వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేసుకుంటూ బతుకుతున్నారు, తెలుసా మీకు? అంతగా వెళ్ళి ఉన్నాను. అవన్నీ మీకు కనెక్ట్ అవుతాయి. అవేంటంటే నెగిటివ్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఎంత మంచి చేసినా నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. వాటిని నేను ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాను. వాటిని నేను రెస్పాండ్ అవ్వాలి. దేనికి రెస్పాండ్ అవ్వాలో దానికి రెస్పాండ్ అవ్వాలి. అంత స్ట్రాంగ్గా మనం ముందుకు వెళ్ళాలి. స్ట్రాంగ్గా లేకపోతే సోషల్ మీడియాలో కష్టం. నెగిటివ్స్ని అసలు పట్టించుకోండి అంటారు. ఆఫీస్ అనేది అవుట్డేటెడ్ సార్. ఆన్లైన్ ఆఫీస్, టోటల్ ఆన్లైన్. ఏం అవసరం లేదు, ఒక వారణాసూర్య ఉంటే చాలు. మీకు ఇంతవరకు పెట్టిన మెసేజ్ రెస్పాండ్ రాలేదా? నేనే రెస్పాండ్ అయ్యాను. నాకు ఆ ఓపిక ఉంది, భగవంతుడు ఇచ్చాడు, మరి చేసుకుంటూ వెళ్దాం అంతే. ఎవరు అవసరం లేదు, మొబైల్ ఉంటే చాలు సార్. సార్ మీ దగ్గర డబ్బు ఉంది, పేరు ఉంది, మరి మీరు పెద్ద సినిమాలు పాన్ ఇండియా ఆ సినిమాలు చేయొచ్చు కదా, ఎందుకు ఇవే చేస్తారు? నేను ప్రొడ్యూసర్ అవ్వాలనుకోలేదు, డైరెక్టర్లను తయారు చేయాలనుకుంటున్నాను. హీరోగా సార్, అదే మీరు హీరోగా చేస్తారు కదా. అది చేయను, అవి కూడా చేయను. ఎందుకంటే నా దగ్గర టోటల్ ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ అయిపోయింది. ఎందుకు డబ్బులు పెడతాను? డబ్బులు పెడితే మీలాంటి యూట్యూబర్స్ కోసం పెడతాను. ఆర్టిస్టులు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. నేను ప్రొడ్యూసర్ అవ్వాలనుకోవట్లేదు. ఇప్పుడు యూట్యూబర్లు మీరు ఎంతమంది సఫర్ అవుతున్నారు, మీకు నేను ఒక్కోటి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తున్నానా లేదా? అది నేను ప్రొడ్యూసర్ అయితే చేస్తానా? నా ప్రెస్ మీడియా చూసుకుంటాను, మీరు ఏదో అది చూసుకుంటారు, మీరు క్యాప్చర్ చేసుకుని మీరు వెళ్ళిపోతుంటారు. మిమ్మల్ని నేను పట్టించుకోను ప్రొడ్యూసర్ని అయితే. ఐఎమ్ నాట్ ఏ ప్రొడ్యూసర్, మీలో మనిషిని నేను. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు నేను ప్రొడ్యూస్ చేయను. గుడ్ ఈవినింగ్ సార్. అందరూ రాజకీయాల్లోకి వచ్చానే మంచి చేయాలనుకుంటారు.
ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని సినిమాలు చేయమాకండి, మీరు చేయలేదు, చిన్న సినిమాలు ఆడవు, నష్టపోతారని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడుతున్నారా చెప్తున్నారా? చెబుతున్నారు. ఇబ్బంది పెట్టడం అంటే వాళ్ళు గట్టిగా మిమ్మల్ని కుర్చీకి కట్టేసి ఫిలిం ఛాంబర్ లోపల ప్రొడ్యూసర్ కౌన్సిల్లోని కొంతమంది కొత్త ప్రొడ్యూసర్లు వచ్చి రిజిస్ట్రేషన్ కోసం వస్తే వాళ్ళని పలు రకాలుగా సినిమాలు చేయొద్దు అని ఇబ్బంది పెడుతున్నారు. కొన్ని రకాలుగా అంటే స్టార్టింగ్ లోనే వాళ్ళకి వాయిస్ డిసప్పాయింట్ చేస్తున్నారు. కొత్త డైరెక్టర్లు మేము చాలా కష్టపడి ప్రొడ్యూసర్ని తీసుకొస్తే వీళ్ళు కావాలని నెట్టేస్తున్నారు బయటికి. మేము ముందు ఎలా సినిమాలు చేయాలని చాలా మంది బయటికి చెప్తారు. అది ఎప్పటి నుంచో ఉంది ప్రాబ్లం. అది కాకపోతే అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే, అంటే మీరు ఛాంబర్ లో ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ దాని గురించి ఏమన్నా మీరు వాయిస్ చేస్తారా? చేయాలి సార్, అంటే డిస్కస్ చేయాలి. అది కూడా ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్ నెట్టేసుకుంటూ పోతే ఇంకా సినిమాలు ఎవరు చేస్తారు? అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి తెలుసా? వాళ్ళ వర్షన్ ఏంటంటే, వీళ్ళు తెలిసి తెలియక ప్రొడ్యూస్ చేయడానికి వస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళు నష్టపోతారు అనే ఇంటెన్షన్తో వాళ్ళ డిస్కషన్ ఉంది. దాన్నే కౌన్సిలింగ్ ఇవ్వడం అంటారు. అదొక ఆప్షన్ ఉందన్నమాట. అక్కడ కౌన్సిలింగ్ చేస్తారు. రేపు నేను వచ్చినా కూడా కౌన్సిలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. కానీ ఏంటంటే మీ వర్షన్లో పూర్తిగా అసలు సినిమానే చేయకుండా బయటకు తోసేస్తున్నారు అనేది ఇంటెన్షన్. కానీ ఏంటంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలంటే అసలు చెయ్యొద్దు అనకూడదు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, షార్ట్ అవుట్ చేసుకునేసి సినిమాలు చేయండి అని గైడ్ చేయాలి. ఇప్పుడు చిన్న ఇంట్రాప్షన్ ఉందన్నమాట మీకు వాళ్ళకి, అది నేను క్లియర్ చేస్తాను. భవిష్యత్తులో నేను మాటిస్తున్నాను. ఉంది, ప్రాబ్లం ఉంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఎవరు చెప్పరు కూడా. గ్రేట్ ఉంది ప్రాబ్లం ఉంది. మాకు ఇంటర్నల్గా తెలుసు. అది ఉంది ప్రాబ్లం ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. ఎవరి పిల్లలు మేకప్ పైకెళ్ళన్నా కేవలం ఇలా చెప్పడం వల్లే ఒక ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ ప్రొడ్యూసర్ కోసం ఆ డైరెక్టర్ దాదాపుగా సంవత్సరం పాటు వెయిట్ చేసి తిరిగాడు, చాలా కష్టపడ్డాడు. అక్కడ ఛాంబర్లో ఏంటంటే డైరెక్టర్ను చూడట్లేదు, ఓన్లీ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొని వాళ్ళకు ఏమంటారు, ప్రతి ఆడియో పక్షులో కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేస్తున్నాం మేమని ఇలాంటి మాటలేం చెబుతారు సార్. అదే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే అసలు ఏమాత్రం అవగాహన లేకుండా ప్రొడ్యూస్ చేస్తే సంకనాకిపోతారు. నా భాషలో చెప్పాలంటే సంకనాకిపోతారని చెప్తున్నారు వాళ్ళు. అది వాళ్ళ ఇంటెన్షన్ కరెక్టే. ఎందుకంటే అవగాహన లేకుండా చేస్తే ఏమవుతుంది, అంత డైరెక్టర్ మాటే వినాలి. బీ ఫ్రాంక్ మాట్లాడుకుందాం కాసేపు. చేస్తాడో లేదో తెలియదు. ఆ డైరెక్టర్కి ఆ ప్రొడ్యూసర్కి మాత్రమే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ డైరెక్టర్ కరెక్ట్ లేడనుకోండి ఏమవుతారు మీరు చెప్పండి, ప్రొడ్యూసర్ ఏమవుతాడు? అంతే. ఒక షెడ్యూల్గా అయ్యే బడ్జెట్ని చెప్పేసి 3 షెడ్యూల్ చేస్తే ఏమవుతుంది, 3 ఇంతలు అవుతుంది. తర్వాత బడ్జెట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆ ప్రొడ్యూసరు? ఇక్కడ ఛాంబర్లో రిజిస్ట్రేషన్కి వెళ్తే ఓన్లీ ప్రొడ్యూసర్ వరకే పిలిచి మాట్లాడతారు తప్ప డైరెక్టర్ ఇంటెన్షన్ ఏంది, డైరెక్టర్ ఎలా కష్టపడ్డాడు అవి అంటే ఛాంబర్ వరకు అది అంతే, ప్రొడ్యూసర్ వరకే ఇంపార్టెన్స్ ఇస్తారు. డిఫరెంట్ చెప్తున్నాను. మరి కష్టపడి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి ఆ మాత్రం కూడా సపోర్ట్ చేయకపోతే ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తారంటున్నారు కదా, డైరెక్టర్ ఇంటెన్షన్ తీసుకోరు. ఎందుకంటే తీసుకోకూడదు, ఎంప్లాయీస్ కదా. ప్రొడ్యూసర్ల కన్నా కొత్త ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేస్తాని స్టేజ్ మీద చెబుతారు. అదే ఛాంబర్లో కూడా అలానే చేయాలి కదా సార్. అదే చెప్తున్నారు కదా, వాళ్ళ ఇంటెన్షన్ కొత్త ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు సరైన అవగాహన లేకుండా సఫర్ అవుతారనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ చేస్తారు. అది కొద్దిగా మార్చాలి. కొద్దిగా మారిస్తే అందరూ సెట్ అయిపోతారు. చాలా సెన్సిటివ్ విషయం సార్. అవునవును. ఒకవేళ ఫర్దర్ గా మీరు రేపొద్దున నేను రైజ్ చేస్తాను. ఈ రేపొద్దున ఈసీలోనో సెక్టార్లోనో వెళ్తే ఈ పాయింట్ నేను రైజ్ చేస్తాను. మీకు మాట ఇస్తున్నాను. షూర్ నేను మాట ఇస్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ప్రొడ్యూసర్గా లేరు కాబట్టి ఇంత మంచి పనులు చేస్తున్నారు కదా, మరి ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా మీరు మీ ఏదైతే నియోజకవర్గానికి నిలవాలనుకున్నారో ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా చేయొచ్చు కదా? చేయొచ్చు. అంటే ఒక మనిషిగా చేస్తే కొంతవరకే చేయగలం. అదే ఆ మనిషికి పవర్ వస్తే, అంటే పవర్లో వచ్చిన తర్వాత ఏదైతే రాజకీయ ప్రలోభాలకు లొంగి ఆ తర్వాత చేయకుండా చాలా మంది ఉండిపోయారు, దానికి మీరేమంటారు? దానికి మీకు ఇందాకే ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను ఆన్లైన్లో ఉండి మొత్తం అంతా ప్రచారం చేసి ఆఫ్లైన్లో మళ్ళీ ఇంటింటికి గెలిచిన తర్వాత ఎవరైనా వస్తాడా దగ్గరికి? గెలిచిన తర్వాత నేను వస్తా. ఏది ప్రెస్ మీట్లు పెట్టి మరీ వస్తా, ఇంటింటికి వస్తా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎక్కడ గెలిచినా కూడా ఇంటింటికి తిరుగుతా. వాళ్ళ సమస్యలను ఇంట్లో కూర్చొని మరీ అడుగుతా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లాగా అడుగుతా. ప్రతి ఫ్యామిలీలో రకరకాల సమస్యలు ఉంటాయి, అన్నీ వింటా. మనం చేయగలిగేటివి మన పనులు మనం ఎంతవరకు షార్ట్అవుట్ చేయగలం ఏంటి అన్నీ చూసుకొని ఇంటింటికి సమస్యలు క్లియర్ చేసుకుంటూ వెళ్తా.
నన్ను ఎవడు కదపగలడా ఆఫ్టర్ 5 years తర్వాత? ఆ నియోజకవర్గం నన్ను ఎవడు కదపగలడా? కదపలేరు. మంచి పనులు చేసేవాడిని కదపలేరు. అంటే పర్మనెంట్ ఎమ్మెల్యే. అంటే ఆన్లైన్లో మీరు స్పీచెస్ ఇస్తా అంటున్నారు కదా, అది ఎంతవరకు మీ నియోజకవర్గానికి చేరుతుంది? అవుతుంది. ఇందాక చెప్పాను, మన చిన్నపిల్లలు కూడా వాడు డబ్బా తీసుకొని టాయిలెట్కి వెళ్తే వాడు కూడా మొబైల్ చూసుకొనేసి ప్రపంచాన్ని చూస్తున్నాడు. అలాంటి యుగంలో మనం ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. నా సౌండ్ వినిపిస్తుంది, నా వీడియోలు మీరు చూస్తారు, కన్ఫర్మ్గా చూస్తారు. చేయిస్తా, మీతోనే చేయిస్తా. నా సోషల్ మీడియా నా బలం. ఇప్పటి నుంచి మిమ్మల్ని పెంచుకుంటూ ఏమంటారు, ఇంట్లో పిల్లలాగా మిమ్మల్ని అందరినీ పెంచుకుంటూ వెళ్ళడానికి రీజన్ ఏంటి? నా స్వార్థం, భయంకరమైన స్వార్థం. పొలిటికల్గా మిమ్మల్ని అందరినీ మామూలుగా వాడను, గట్టిగా వాడతా. మీకు తెలియకుండా మేము వాడేస్తాను మంచి కోసం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను ప్రతి విషయంలోనూ క్లారిటీగా ఉన్నాను. ఎక్కడికక్కడ లైన్లు వేసుకొని కూర్చున్నాను అనమాట. చెప్పండి. నమస్తే సార్. సార్ ప్లీజ్. ఇప్పుడు ఈ మీరు కాలరుద్రుడు మూవీ చూశారు కదా, అది కంటిన్యూటీ ఉంటుందా లేకపోతే కొత్తదనం ఏమైనా కోరుకోవచ్చు మన మూవీలో? అది సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం మిస్ అవుతాం. కానీ ఏంటంటే విజువల్గా మాత్రం మీరు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా గ్రాండియర్గా తీశాడు ఈశ్వర్. అంటే ఏ అనేది ఇంకా మనము అప్డేట్ అవ్వలేదు. ఈవెన్ ఈశ్వర్ కూడా ఇంకా అప్డేట్ అవ్వాలి. అంటే సినిమా పరంగా, సినిమా గురించి 1.5 hour మూవీ చేయాలంటే తనకు ఇంకా కొన్ని ఎఫర్ట్స్ మనం ఇవ్వాలి. ఎడిటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, ఇచ్చారనుకో ఇంకా అద్భుతాలు చేస్తాడు. అది ఈశ్వర్కి నేను మొత్తం ఈ మీటింగ్ పరంగా చెప్తున్నాను. నెక్స్ట్ మూవీ నుంచి ఈసీ నుంచి సపోర్ట్ ఉంటుంది. ఏది ఎడిటింగ్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు, అన్ని సపోర్ట్ నేను ఇస్తాను. మంచిగా చేయి. ఈసారి దూరం తీరిపోవాలి ఈ సినిమా తర్వాత. సార్, ఏఐలో ఇంకా ఎన్ని మూవీస్, ఈజీ సినిమాలో ఏఐతోని ఇంకా ఎన్ని మూవీస్ రాబోతున్నాయి? ఎంతమంది టెక్నీషియన్లు వచ్చినా కూడా ఏ మూవీస్ వస్తాయి, ఓకే సార్. రావాలి. అంటే ఇంకేనా ప్లానింగ్లో ఉన్నాయా? ప్లానింగ్ మా ఈశ్వర్దే నెక్స్ట్ మూవీ తన ప్లాన్లో ఉన్నాడు. ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, స్వాతంత్ర సమరయోధుడు అంటున్నాడు. అది నన్ను ఇరికిస్తా అంటున్నాడు, కానీ అది ఏంటనేది ఇంకా డెసిషన్ తీసుకోలేదు అంతే. సో తను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. సార్, ఏ మూవీస్ ప్రజెంట్ తన నుంచే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెక్నీషియన్ తను ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్. మీరు ఈజీలో చాలా మందికి ఒక బ్యాక్ బోన్ లాగా అయితే ఉన్నారు సార్, చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ మీ డైరెక్షన్లో నంబర్ ఆఫ్ మూవీస్ ఎప్పుడు రాబోతున్నాయి? నాకు డైరెక్షన్ ఇంట్రెస్ట్ లేదు. అది కూడా నేను గండా కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న మూవీస్ అన్ని నేను మా రమణ ఎక్కడ ఉన్నాడు, రమణాన్ని తను బ్యాక్ బోన్ పెట్టేసుకుని అదో రమణ మేము వెనకలు ఉన్నాడు చూడండి. నాకు రాబోయే 4 సినిమాలకు డైరెక్టర్ తనే, 4 మూవీస్కి డైరెక్టర్ తనే. తను గట్టిగా ఊపితే పడిపోయేట్టుగా ఉంటాడు, కానీ డైరెక్టర్ తనే. సార్, ఇప్పటిదాకా ఈజీలో చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి కదా సార్, అందులో వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గట్టు, వాళ్ళ రోల్ తగ్గట్టు బెటర్ ఫిల్మ్స్లో అవకాశం ఏమైనా వచ్చినాయి? ఇంతవరకు వర్క్ చేసిన వాళ్ళకి ఎవరికన్నా? వర్క్ చేసిన వాళ్ళకి ఈసీలోనే చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఈసీకి ఎడిక్ట్ అయిపోయారు. బయటికి వెళ్ళినా కూడా పరిగెత్తుకుంటూ మళ్ళీ ఈసీగా వస్తున్నారు. అది ప్రాబ్లం. బయటికి పంపిస్తున్నా కూడా దీంట్లోకి చేస్తున్నారు. ఓకే సార్, ఇంత పెద్ద ఈకో సిస్టమ్ క్రియేట్ చేశారు కదా, ఈసీలోనే ఏమన్నా అవార్డ్స్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ డైరెక్టర్ భవిష్యత్తులో ఈసీ అవార్డ్స్ ఉంటాయి. బెస్ట్ క్వశ్చన్ అది. ఈసీ అవార్డ్స్ ఉంటాయి, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక భారీ ఫంక్షన్ ఈసీ అవార్డ్స్ తో మనము భవిష్యత్తులో అన్ని చూడొచ్చు. ఖచ్చితంగా ఈసీ అవార్డ్స్ ఉంటాయి, మొహమాటమే లేదు. అన్ని సోషల్ మీడియా కావచ్చు, ఎవ్రీథింగ్ కావచ్చు, అందరికీ ఇంక్లూడింగ్ ప్రెస్తో సహా సపోర్ట్ ఇచ్చే మన వాళ్ళు ఉంటారు. పర్సనల్గా చాలా మంది సపోర్ట్ ఇస్తారు. వీళ్ళకి బెస్ట్ అవార్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి, మీడియాకి కూడా. సార్, మీరు కాలుడుతురు మూవీ చూసారు కదా, షార్ట్కైనా కంటిన్యూటీ ప్రాబ్లం వచ్చిందా? ఏ మూవీ కదా, కొన్ని జంపింగ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ జంపింగ్లు ఉన్నాయి. నాకు సినిమాటిక్ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను, జంపింగ్లు ఉన్నాయి. కానీ మీరు ఏంటంటే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వదిలేసి మీరు విజువల్గా కొంచెం ఎంజాయ్ చేశారు కూడా, చాలా మంచి ఎక్స్పీరియన్స్. 1.5 hour. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే తమ్ముడు, నేను కుక్కపద్మని మాట్లాడుతున్నా. చెప్పండి. మీరు యాక్టింగ్ బాగా చేస్తారు, డైరెక్షన్ బాగా చేశారు గరుడ సినిమాలో. తర్వాతనేమో రైటింగ్ కూడా బాగా చేస్తారు. ఓకే, తర్వాత ఈ ఏ వచ్చింది కదా, వచ్చినప్పుడు మరి నాలాంటి ఆర్టిస్టులకి ఏదో అయిపోదాం, ఇంకా పెద్ద ఆర్టిస్ట్ అనుకున్నా, మరి అవుతానా? ఖచ్చితంగా అవుతారు. అంటే ఈ సపరేట్ జోనర్ ఇది. ఏ అనేది సపరేట్ మూవీస్, వీటికి సంబంధం అంటే పోటీ కాదు. రిమైనింగ్ మూవీస్ కి మీరు పోటీ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఏది పోటీ కాదు, సపరేట్ గా వస్తుంటాయి అంతే. వాటికి సంబంధం, ఎందుకంటే ఈ సినిమా అనేది ఒక సముద్రం. ఇది దీంట్లో ఎన్నో సినిమాలు జనరేట్ అవుతూనే ఉన్నాయి. వాటికి సంబంధం ఉండదు. కాంపిటీషన్ అని పొరపాటు అనుకోవద్దు. మనలాంటి ఆర్టిస్టుల టెక్నిక్ ఎప్పుడు వర్క్ ఉంటుంది. డోంట్ వరీ. ఇంకొకటి, ఏఐకి నా ఫేస్ వాడుకోవచ్చు, నేను ఇస్తాను.
మళ్ళీ ఆ ఈశ్వర్ తర్వాత ఏఐకి నా వాయిస్ కూడా వాడుకోవచ్చు, నేను ఇస్తాను. అలా ఈసారి ఏంటంటే ఏ మూవీ తను చేశాడు అనుకోండి, డబ్బింగ్ ఇక్కడే మన హైదరాబాద్లో చేయిద్దాం. ఆ, మీరు లైవ్ లో వచ్చి డబ్బింగ్ చేయొచ్చు. అదే ఏ చెప్తాను. చేయాలనుకుంటారా మీరు? మీ ఫేస్ ఓకే, నా ఫేస్ ఇస్తాను ఏఐకి, ఆ. నా వాయిస్ కూడా ఇస్తాను నేను. మీరు వెళ్ళేటప్పుడు ఈశ్వర్కి మీ నెంబర్ ఇవ్వండి, మీరు కమ్యూనికేషన్ లో ఉండి తను తీసుకోండి. ఓకే. ఈశ్వర్ నెక్స్ట్ సినిమాకి అమ్మ ఫేస్ వచ్చేయాలి. ఓకేనా? నాకు ఏ డబ్బు వద్దు, పేరు వస్తే చాలు. ఈసీలో డబ్బులు ఏముండదు, అంతా మొత్తం జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో జరుగుతుంటది. మీకు అంటే ఆఫ్టర్ గ్యాప్ తర్వాత వచ్చారు, పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ లో సినిమాలు ఉంటాయి. నువ్వు చ- మీకు కావాల్సిన అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనందరం డెవలప్ అవుదాం, ఆ, డెవలప్ అయ్యే ప్రాసెస్ ప్లాన్ చేద్దాం. నువ్వు ఇంకా చాలా చాలా పెద్దవాడు అయిపోవాలి తమ్ముడు, నాకు మంచి అవకాశాలు ఇవ్వాలని థ్యాంక్ యూ, కోరుతున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తను సీనియర్ ఆర్టిస్ట్, చాలా సినిమా మనం చిన్నప్పుడు ఉన్నప్పటి నుంచి తను హీరోయిన్. మీరు సినిమాలు చాలా యూట్యూబ్లో వస్తాయి తనకి. కానీ ఏంటంటే తన పరిస్థితులు, సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయిలేండి, తన గురించి తర్వాత మాట్లాడతాను. Yeah. చాలా అసలు మీకు కెమెరా ఆన్ అంటే తర్వాత తన పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. చాలా బాగా చేసింది. నా మదర్ క్యారెక్టర్ చేసింది గరుడలో, ఫుల్ లెంగ్త్ సినిమా మొత్తం ఫుల్ లెంగ్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్, అట్లా అనమాట. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ అమ్మా, నెక్స్ట్ ఇయర్ లైన్ బై లైన్ కొడుతూ వస్తున్నాం. దాంతోపాటు 3 సినిమాలు ఉన్నాయి. మొత్తం గరుడ యాజ్ యూజువల్ టైటిల్తో వస్తుంది. సో ఒకసారి ఆడియన్స్ పొరపాటున రాజమౌళి గారు గరుడ అన్నారు అనుకో, ఇక్కడ వారణాసి గరుడ వస్తుంది, అంతే తేడా. మార్చా, దేనికోసమో ఎవరి కోసం మార్చను అస్సలు. యూట్యూబర్స్ అయ్యారు. ఇప్పుడు ఒకసారి మనం ఆడియన్స్ ని తీసుకున్నా మళ్ళీ యూట్యూబ్కి వద్దాము. ఓకే, మా సాకేత్ గారు మీరు నాకు అప్డేట్ ఇవ్వాలి. మరి మన వస్తారు ఇటు వచ్చేయండి. సాకేత్ గారు కొంచెం అప్డేట్స్ ఇస్తారు. తన మూవీ ప్రాజెక్ట్స్ ఒక 5 సినిమాలు అప్డేట్ చేసి తనకి అప్పచెప్పాము. ఆ సినిమాలు ఎంతవరకు వచ్చాయి, ఏం జరుగుతోంది ఏంటనేది మా చేయలేదని వేయండి సార్ ప్లీజ్.